సో హైట్ వాళ్ళు అందరూ అలా ఉన్నారు. సో అందరైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బాసా ట్రిపుల్ నోటిఫికేషన్ ఇంకా రానుంది. అప్కమింగ్లో వచ్చిన తర్వాత మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది, చూద్దాం ఒకసారి. ముఖ్యంగా మనకి బాసా ట్రిపుల్ ఉన్న క్యాస్ట్ల గురించి మాట్లాడదాం. ఓకేనా. మనకి ఉండేది ఓసీ కేటగిరీ. బీసీలో ఏ, బి, సి, డి, ఈ వరకు ఉంటాయి అన్నమాట, మీకు తెలిసిందే కదా. అండ్ ఆల్సో ఎస్సీ కేటగిరీలో ఉంటుంది, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా. దీంతో పాటుగా మనకి స్పెషల్ కేటగిరీ ఏముంటాయి, పిహెచ్, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, ఓకేనా, క్యాప్, ఓకే, స్పోర్ట్స్. ఓకే. సో క్యాప్ అంటే ఎవరైతే డిఫెన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని క్యాప్ అంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు. ఓసీ కేటగిరీకి అయితే మనకి 590+ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కానీ బాసరకు వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళని ఓసీ కింద ఇక్కడ పరిగణిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా 590 వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా 590 వచ్చి ఆంధ్ర వాళ్ళు ఉంటే బాసరకు పెట్టుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్స్కి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి కూడా చెప్దామన్నమాట. చెప్పే ముందు మీరు ఏం చేయాలి తెలిసిందే కదా. ఈ వీడియోకి అయితే 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 200 లైక్స్ అది మ్యాటర్ కాదు. సో అందరూ అయితే అది టార్గెట్ ఫినిష్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, 1 సెకండ్. సో ఓసీకి అయితే 590 రావాలి కదా. అండ్ ఆల్సో బీసీ కేటగిరీలో కూడా మనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే మనకి 1500 సీట్లు ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. 1500 ఓన్లీ బీసీఏ కాదు, ఓవరాల్ చెప్తున్నా. సో బీసీఏకి అయితే 580+ వచ్చి ఉండాలి, బీసీబీకి కూడా 580, బీసీసీకి 575 అనుకుంటా అప్రాక్సిమేట్లీ, బీసీడీకి 580, బీసీఈకి 580. సో ఇది కూడా 580 వేసుకోండి అప్రాక్సిమేట్లీ, ఎందుకని మంచిది. ఈసారి కొంచెం కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఓవరాల్గా బీసీకి 580+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ ఆల్సో ఎస్సీ కేటగిరీ చూడండి, ఎస్సీ కేటగిరీకి మనకు ఒక 560+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్టీకి కూడా 570, ఈడబ్ల్యూఎస్కి కూడా 580. ఓకేనా. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి వేరీ అవ్వచ్చు. వేరీ మీన్స్ ఏంటంటే తక్కువ ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట. అది ఎప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది, అప్లికేషన్ ఫామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో మన రాష్ట్రంలో ఎంతమందికి ఇన్ని మార్క్స్ వచ్చున్నాయి అది కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు అందరికీ 580+ వచ్చాయి అనుకోండి, ఈ చెప్పిన కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. కొంచెం అంటే జస్ట్ ఒక 1-2 మార్క్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది, లేకుండా ఒకళ్ళు తగ్గితే 1-2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. 1-2 మార్క్స్ వరకు కిందకి పైగా అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకేనా. ఓకే. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ని కామెంట్ చేయండి, దాని ప్రకారం నేను చూస్తాను అంటే ఎంతమందికి ఎన్ని వచ్చని చెప్పేసి. ఓకేనా. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, పిహెచ్ఈ, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి. సో స్పెషల్ కేటగిరీ వీళ్ళు ఎందుకు స్పెషల్ కేటగిరీ అన్నారంటే చూడండి, మెయిన్గా వీళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బాసరాకి క్యాప్ కేటగిరీ అనుకోండి. ఓకేనా. సో క్యాప్ కేటగిరీలో కొంతమందికి ఒక అబ్బాయికి 580 వచ్చి ఉండొచ్చు, కొంతమందికి 530 వచ్చి ఉండొచ్చు, 540 రావచ్చు. పెట్టిన వాళ్ళలో ఎవరైతే హయ్యెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నారో అక్కడి నుంచి చూసుకుంటారనమాట. అక్కడ నుంచి ఒక 20 నుంచి 25 సీట్ల వరకు ఇస్తారనమాట. ఓకేనా. సో ప్రతి దానికి కూడా అలానే అవుతుందన్నమాట. ఓకేనా. దీనికి ఒక ఫిక్స్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు. బట్ మీకు ఒక అవగాహన కోసం చెప్పాలి అంటే దీంట్లో మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే క్యాప్ అంటే ఎంతో కొంత ఎకనామికల్లీ మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎన్సీసీ అంటే కొంచెం ఉండేవాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ కూడా కొంచెం ఉండేవాళ్ళు ఉంటారు. మొత్తం ప్రైవేట్ చెప్పట్లేదు, అలాగే మొత్తం గవర్నమెంట్ చెప్పట్లేదు. వాళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ ఉంటారు. కానీ దీంట్లో మాత్రం మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ ఉంటారు అనమాట. దీని నుంచి మీకు ప్రైవేట్ స్కూల్ వచ్చే అవకాశం ఉంది, దీని నుంచి తక్కువ ఉంటుంది. ఓకేనా. స్పెషల్ కేటగిరీ నుంచి ప్రైవేట్ స్కూల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఉండి ఎక్స్పెక్ట్ మార్క్స్ ఎన్నని చెప్పాలనుకుంటే మనకు ఒక 570+ వస్తే సీట్ సింపుల్గా వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మన దరిద్రం కొంచెం బాగాలేకపోతే 580 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా.
మళ్ళీ అడగచ్చు, బ్రో ఇది నా మళ్ళీ కట్ ఆఫ్ ఇంతే ఉంటుందా అంటే, కొంతమంది ఎట్లా అంటే దగ్గరికి వచ్చి ఉంటాయి అనమాట. 580 చెప్పినాం అనుకోండి బీసీకి, కొంతమంది 575 వచ్చి ఉండొచ్చు. ఓకే, అప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బీసీకి అంటే మీరు ఒక 10 మార్క్స్ డౌన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. 570 to 580 ఈ రేంజ్లో వస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 580 ప్లస్ వస్తే మంచిదే, కానీ 570 తగ్గకుండా చూసుకోండి. 570 ప్లస్ వచ్చాయి అనుకోండి సీట్ ఖచ్చితంగా వస్తుంది. అలానే 570కి కొంచెం ప్లస్ దరిదాపులు ఉన్నామనుకుంటే ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాకపోయినా సరే సెకండ్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఒకవేళ సెకండ్ ఫేజ్ మిస్ అయితే థర్డ్ ఫేజ్ ఉంటుంది. మీరు కంగారు పడిన అవసరం లేదు, మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మంచి మార్క్స్ రాలేదనుకుంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిద్దాం. ఓకేనా, అదేవిధంగా మనకి ఓసీకి అలా ఉంటుంది, ఎస్సీకి ఎస్టీకి మీరు ఒక 10 మార్క్స్ నేను చెప్పిన మార్క్స్కి కొంచెం ఈ మిడిల్లో ఉన్న నో ప్రాబ్లం, లేదు నేను చెప్పిన మార్క్స్కి ఇంకా అబోవ్ దాటిస్తున్నామన్నా నో ప్రాబ్లం. ఓకేనా, అలానే పిహెచ్సి సేమ్ స్పెషల్ కేటగిరీకి కూడా అలానే మీకు వర్తిస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బీ అవేర్ ఆఫ్ ఫేక్ న్యూసెస్. సో మనకి ఆర్జీకేటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తున్నాం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసిందని చాలామంది అంటున్నారు. మేబీ ఈ వీడియో మీరు చూసే టైంకి నోటిఫికేషన్ వచ్చి కూడా మ్యాక్సిమం. ఓకేనా, నేను వీడియో పెట్టిన డేట్ నుంచి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో మన ఛానల్లో ఎప్పటి నుంచో 2-3 years నుంచి ఆర్జీకేటీ 888 నుంచి చాలా క్లియర్గా చెప్తున్నాం. మన ఛానల్ ఫాలో అయ్యి మన ఛానల్ న్యూస్ తెలుసుకుని చాలామంది నా జూనియర్స్ కూడా ఉన్నారు కాలేజీలో అంట. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది ఆ బాసరా మీదే. ఓకేనా, సో మన ఛానల్ చాలామంది బాసరాకు కూడా ఉంటారు. మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. సో ఎందుకంటే మీ జూనియర్స్కి మీరు కొంచెం పరిచయం అవుతారు కాబట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఇంకా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఒక లెక్క అయితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో లెక్క ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, చాలా ఇంకా వేరే కథ ఉంటుంది కదా. సో అదంతా మీకు తెలియాలనుకుంటే ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో లేదు మాకు అవసరం అనుకున్నా మీకు కొంచెం ఫాలో అవ్వండి. అబ్బా ఏమైంది ఇప్పుడు. ఓకేనా, సో మీకు కొంచెం అవగాహన ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ వీడియో ఇంకా లేకొద్దు, మీ యొక్క డౌట్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే బాసరా మనం ఒకటబ్బా. ఓకేనా, సో ఎవరైనా లాస్ట్ దాకా చూసుంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, అండ్ అప్కమింగ్లో మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలి, ఇద్దరు చూసింది ఆంధ్ర వాళ్ళైనా సరే బాసరా వాళ్ళైనా సరే మీ యొక్క ఇంట్రెస్ట్ కూడా కామెంట్ చేయండి. దాని ప్రకారం మనం వచ్చే అప్కమింగ్ వీడియోస్ ఇంకా కొంచెం బాగుంటాయి అన్నమాట. మీ యొక్క ఏంటది ఇంట్రెస్ట్ బట్టి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.